నమస్కారం. సిక్కల హృదయ స్పందనకి స్వాగతం. నేను మీ సంతోష్. ముందుగా ఈనాటి వార్తల్లోని వివరాలు ఇలా ఉన్నాయి. వేసవి సెలవుల శిక్షణ కార్యక్రమంలో భాగంగా నిర్వహిస్తున్న కిషోర బాలబాలికల సాధికారత మన అందరి బాధ్యత కార్యక్రమంలో ఈరోజు జీవన నైపుణ్యాలపై ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డీసీపీఓ కేవీ రమణ పిల్లలతో చర్చిస్తూ జీవన నైపుణ్యాల ప్రాముఖ్యతను వివరించి వారికి అవగాహన కల్పించారు. నగరంలోని 33వ డివిజన్ గోనపాలెం సెక్టార్లో నిర్వహించిన ఈ శిక్షణా కార్యక్రమంలో పాల్గొన్న సిడిపిఓ నాగరాణి మాట్లాడుతూ పిల్లల నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోవడం ఎంత ముఖ్యమో వివరించారు. పిల్లలు తమను తాము పరిచయం చేసుకుని ధైర్యంగా మాట్లాడే విధంగా ప్రోత్సహించడంతో పాటు వారి ప్రతిభను గుర్తించేలా అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో సూపర్వైజర్ పి యోగేశ్వరరావు, శాంతినికేతన్ కాలేజ్ ప్రిన్సిపల్ అప్పలరాజు, ఎస్ఎస్ఆర్ స్కూల్ ప్రిన్సిపల్ చిన్నబాబు, అంగన్వాడీ టీచర్లు టి రాజేశ్వరి, ఆదిలక్ష్మి, ఇందుమతి, హైమారత్నం, పద్మావతి, శ్రీలక్ష్మి, విజయ, మేరీ, రత్నలక్ష్మి, జయలక్ష్మి, లీలారత్నం, కృష్ణభరణి, జగదీశ్వరి, వెంకటరత్నం తదితరులు పాల్గొన్నారు. నగరంలోని స్థానిక సేపనాయుడుపేట గ్రామంలో వెలిసి ఉన్న శ్రీ అసిరితల్లి అమ్మవారి 9వ వార్షికోత్సవ మహోత్సవం ఘనంగా జరిగింది. వైశాఖ బహుళ చవితి సందర్భంగా వేకువజామున దమ్మలి పూజారులు అమ్మవారికి పంచామృత అభిషేకాలు నిర్వహించి వస్త్రాలంకరణ చేశారు. వేద పండితుల ఆధ్వర్యంలో శ్రీసూక్తి విధానంలో అష్టోత్తర శతనామార్చన ఘనంగా నిర్వహించారు. భక్తులు అమ్మవారికి ముర్రాట్లు, పసుపు, కుంకుమ సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు. మధ్యాహ్నం 12 గంటల నుండి ఆలయ ప్రాంగణంలో నిర్వహించిన మహా ప్రసాద వితరణ కార్యక్రమంలో భక్తులు పాల్గొని అమ్మవారి ప్రసాదాన్ని స్వీకరించారు. ఈ వార్షికోత్సవ వేడుకకు సహాయ సహకారాలు అందించిన ప్రతి ఒక్కరికి ఆలయ కమిటీ సభ్యుల కృతజ్ఞతలు తెలియజేశారు. శ్రీ అసిరితల్లి అమ్మవారి ఆశీస్సులు ప్రతి ఒక్కరిపైన ఉండాలని ఆకాంక్షించారు. కాశీబుగ్గ పట్టణంలో మంగళవారం రోడ్డు భద్రతపై అవగాహన కల్పించే ఉద్దేశంతో అభయం హెల్మెట్ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా అభయం హెల్మెట్ బ్యాంక్ ద్వారా వాహనదారులకు ఉచితంగా హెల్మెట్లు పంపిణీ చేశారు. కార్యక్రమానికి హాజరైన డీఎస్పీ టి భవానీ మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాలను తగ్గించేందుకు హెల్మెట్ ధరించడం అత్యంత అవసరమని తెలిపారు. ప్రతి వాహనదారుడు తప్పనిసరిగా హెల్మెట్ వినియోగించాలని సూచించారు. ఈ ర్యాలీలో పోలీస్ సిబ్బంది, స్థానిక ప్రజలు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఇలిసిపురం భద్ర మహంకాళి మండల వీధిలోని గురిటి పోలమ్మ పండుగల సందర్భంగా మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయానికి చేరుకున్న ఆయనకు ఆలయ కమిటీ సభ్యులు, స్థానిక నాయకులు స్వాగతం పలికారు. అనంతరం గర్భగుడిలో ప్రత్యేక పూజలు చేసి ప్రాంత ప్రజల సౌభాగ్యం కోసం ప్రార్థించారు. ఈ సందర్భంగా ధర్మాన ప్రసాదరావు మాట్లాడుతూ పండుగలు మన సంస్కృతి సాంప్రదాయాల ప్రతీకలని పేర్కొన్నారు. ప్రజలు ఆనందంగా, ఐక్యతతో పండుగలు జరుపుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. సమాధాన్ సమరో 2026 కార్యక్రమంలో భాగంగా సుప్రీంకోర్టులో ప్రత్యేక లోక్ అదాలత్ నిర్వహించనున్నట్లు జిల్లా జడ్జి జునైద్ అహ్మద్ మౌలానా తెలిపారు. సుప్రీంకోర్టులో పెండింగ్లో ఉన్న వివిధ కేసులను పరస్పర అంగీకారంతో పరిష్కరించుకునేందుకు ఇది మంచి అవకాశమని ఆయన పేర్కొన్నారు. ప్రమాద క్లెయిమ్లు, చెక్ బౌన్స్, భూసేకరణ, క్రిమినల్ కాంపౌండబుల్, కార్మిక సమస్యలకు సంబంధించిన కేసులు ఈ లోక్ అదాలత్లో పరిష్కరించుకోవచ్చునని తెలిపారు. దీనికి సంబంధించిన దరఖాస్తులు సుప్రీంకోర్టు వెబ్సైట్, జిల్లా కోర్టు వెబ్సైట్లో అందుబాటులో ఉన్నాయని చెప్పారు. పార్టీలు తమ అడ్వకేట్లతో కలిసి జిల్లాలోని హాజరు కావచ్చని, సెటిల్మెంట్ సమావేశాలకు ప్రత్యక్షంగా లేదా వర్చువల్గా పాల్గొనవచ్చని సూచించారు. ఈ లోక్ అదాలత్ ఆగస్టు 21, 22, 23 తేదీల్లో నిర్వహించబడుతుందన్నారు. మరిన్ని వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 150100 0894 224675 9440901060 నంబర్లను సంప్రదించాలని జిల్లా జడ్జి తెలిపారు. కార్గో ఎయిర్పోర్ట్ పేరుతో ఉద్యానంను ఎందుకు విధ్వంసం చేయడానికి పూనుకుంటున్నారని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడిని వామపక్ష నాయకులు కార్గో ఎయిర్పోర్ట్ ప్రతిపాదన రద్దు చేయాలని, పోలీస్ నిర్బంధాన్ని ఎత్తివేయాలని, వేధింపులు ఆపాలని, సముద్ర తీర ప్రాంతాన్ని కార్పొరేట్లకు అప్పజెప్పొద్దని కోరుతూ జిల్లా కలెక్టరేట్ పూలే విగ్రహం వద్ద కార్గో ఎయిర్పోర్ట్ వ్యతిరేక పోరాట కమిటీ అధ్యక్ష కార్యదర్శులు కొమరవాసు, జోగి అప్పారావు అధ్యక్షతన నిరసన దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి డి గోవిందరావు, సిపిఐ జిల్లా కార్యదర్శి చాపర వెంకటరమణ, న్యూ డెమోక్రసీ జిల్లా సహాయ కార్యదర్శి వంకల మాధవరావు, లిబరేషన్ జిల్లా కార్యదర్శి తామాడ సన్యాసరావు మాట్లాడారు. ఉద్దానం తీర ప్రాంతంలో లక్షలాది మొక్కలు, చెట్లు ఉన్నాయని, ఇవి ప్రకృతి వైపరీత్యాల నుండి, సునామీల నుండి శ్రీకాకుళం జిల్లాను కాపాడుతున్నాయని అన్నారు. కార్గో ఎయిర్పోర్ట్ పేరుతో లక్షలాది జీడి, కొబ్బరి, మునగ చెట్లు నరకడం వల్ల వాటిపై ఆధారపడి తరతరాలుగా జీవిస్తున్న వేలాది మంది జీవనానికి ముప్పు ఏర్పడుతుందని, మరొక వైపున జిల్లాకు పర్యావరణానికి తీవ్ర నష్టం వాటిల్లుతుందని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడికి తెలియదా అని ప్రశ్నించారు.
3 సార్లు ఎంపీగా ఒకసారి కేంద్ర మంత్రిగా ఉన్న రామ్మోహన్ నాయుడు జిల్లాలో పెండింగ్ ప్రాజెక్టుల కోసం ఒక్క పైసా అయినా ఎందుకు తేలేదు అని ప్రశ్నించారు. జూన్ 6వ తేదీన చలో ఉద్దానం కార్యక్రమం చేపట్టి రాంపురంలో ర్యాలీ బహిరంగ సభ నిర్వహిస్తామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ప్రజా సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు. 10వ తరగతి ఫలితాల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థిని మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు ఆయన క్యాంపు కార్యాలయంలో అభినందించారు. బొందలీపురానికి చెందిన ఎం చరణ్ ప్రథమ స్థానం సాధించడంతో ఆ విద్యార్థికి సుమారు 6,000 రూపాయల విలువైన సైకిల్ను అందజేశారు. పట్టణ యాదవ సంఘం అధ్యక్షులు సేమల తారకేష్ ఆర్థిక సహకారంతో మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు చేతుల మీదుగా సైకిల్ను అందజేశారు. ఈ సందర్భంగా విద్యార్థి భవిష్యత్ చదువులకు కూడా సహాయం చేస్తారని ధర్మాన ప్రసాదరావు తెలిపారు. కార్యక్రమంలో గద్దెబోయిన కృష్ణారావు, కోనార్క శ్రీనివాసరావు, ఎడ్ల వెంకట్, చిన్ని జగదీష్, అలుగోలు సాయి కిషోర్, గాలి సాయి, బొడ్డేపల్లి ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు. శ్రీకాకుళం నగరంలో సామాజిక సేవలకు ప్రాధాన్యత కల్పిస్తూ కొమ్ము దుర్గారావు తన మనవడు చిరంజీవి వండాన భానుతేజ పుట్టినరోజును సేవా దివాస్గా ప్రకటించారు. స్టార్ వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఆర్ట్స్ కళాశాల ఆవరణలో మొక్కలు నాటడంతో పాటు వాకర్స్కు పౌష్టికాహారంను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా క్లబ్ వ్యవస్థాపక అధ్యక్షుడు గేదెల ఇంద్రప్రసాద్ మాట్లాడుతూ సమాజం పట్ల బాధ్యతతో ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమన్నారు. భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు చేపట్టాలని కోఆర్డినేటర్ శాసనసభ జోగినాయుడు తెలిపారు. కార్యక్రమంలో గుడ్ల జగ్గారావు, గేదెల లక్ష్మి, గుడ్ల గోపాలరావు, సుగంధం సంజీవరావు, జుంబా మాస్టర్ బి దేవిప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. విశాఖ రైల్వే జోన్ ఏర్పాటుపై కేంద్ర ప్రభుత్వం గెజెట్ నోటిఫికేషన్ ఇవ్వడంతో ఉత్తరాంధ్రుల కలలను కూటమి ప్రభుత్వం నెరవేర్చిందని వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. ఈ మేరకు మంత్రి ఒక ప్రకటన విడుదల చేశారు. దక్షిణ మధ్య రైల్వే, తూర్పు కోస్తా రైల్వే నుంచి కొన్ని ప్రాంతాలను కలిపి దక్షిణ కోస్తా రైల్వే గెజెట్ విడుదల చేయడంతో ఈ ప్రాంత వాసులకు ఎంతో ఉపయోగం కానుందని అన్నారు. ఆ రోజు ఎన్నికల హామీలను నిలుపుకునే ప్రయత్నంలో గత ప్రభుత్వం చేయలేని విధంగా కూటమి ప్రభుత్వం పనిచేసి కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచి అనుకున్నది సాధించిందని హర్షం వ్యక్తం చేశారు. కోరాపుట్ కిరండోల్ లైన్ను విశాఖ, రాయగడ డివిజన్లకు సంయుక్తంగా కేటాయించడం, రాయగడ నుంచి విడదీసి విశాఖ డివిజన్కు కలుపుతూ దక్షిణ కోస్తాలో విలీనం చేయడం కూడా బాగుందని తెలిపారు. విఎంఆర్డీఏ డెక్లోని 2 అంతస్తుల్లో దక్షిణ కోస్తా రైల్వే జీఎం తాత్కాలిక కార్యాలయం జూన్ 1 నుంచి కార్యకలాపాలు ప్రారంభించడానికి రంగం సిద్ధం అవుతున్న నేపథ్యంలో సంబంధిత కార్యవర్గానికి శుభాకాంక్షలు తెలిపారు. వెనుకబడిన ప్రాంతంపై మరింత శ్రద్ధ వహించిన కేంద్రానికి కృతజ్ఞతలు తెలిపారు. ఇందుకు ఎంతో కృషి చేసిన కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడును అభినందించారు. జిల్లాలో సాగవుతున్న వేసవి పంటలను తప్పనిసరిగా ఈ క్రాప్ పోర్టల్లో నమోదు చేయాలని జిల్లా కలెక్టర్ సురేందర్ పొన్కర్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో వ్యవసాయ, ఉద్యానవన శాఖల అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. మే 4వ తేదీ నాటికి జిల్లాలో మొత్తం 254 హెక్టార్లలో వివిధ పంటల సాగైనట్లు వెల్లడించారు. క్షేత్రస్థాయిలో ఉన్న ఏఈఓలు, ఉద్యాన అధికారులు సమన్వయంతో పనిచేసి సాగు వివరాలను ఎప్పటికప్పుడు ఆన్లైన్లో అప్లోడ్ చేయాలని స్పష్టం చేశారు. జిల్లా వ్యాప్తంగా సాగవుతున్న 1650 ఎకరాల పామాయిల్, 200 ఎకరాల కూరగాయ పంటల ఈ పంట ప్రక్రియను ఉద్యానవన వ్యవసాయ క్షేత్ర సిబ్బంది గడువు తేదీలోగా పూర్తి చేయాలని ఆదేశించారు. అలాగే నువ్వులు 144 హెక్టార్లు, మినుము 76 హెక్టార్లు, పెసర 34 హెక్టార్ల సాగవుతున్నట్లు కలెక్టర్ తెలిపారు. ముఖ్యంగా పొందూరు మండలంలో అత్యధికంగా 110 హెక్టార్లలో సాగు నమోదై అగ్రస్థానంలో నిలిచింది. లావేరులో 88 హెక్టార్లు, రణస్థలంలో 39 హెక్టార్లు, ఆమదాల వలసలో 15 హెక్టార్లలో రైతులు పంటలు వేశారు. సాధారణ విస్తీర్ణం కంటే అదనంగా సాగవుతున్న ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించి రైతులకు అవసరమైన సాంకేతిక సాయం అందించాలని అధికారులను ఆదేశించారు. సమావేశంలో అసిస్టెంట్ కలెక్టర్ హరిఓం పాండ్యా, జిల్లా వ్యవసాయ అధికారి మురళీకృష్ణ, జిల్లా ఉద్యాన అధికారి రత్నాల వరప్రసాద్, ఉద్యాన సహాయ సంచాలకులు చంద్రశేఖర్, మండల వ్యవసాయ అధికారులు, ఉద్యాన అధికారులు పాల్గొన్నారు. హెచ్చర్లలో గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ ఆర్సిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన శిక్షణ కార్యక్రమం ముగిసింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆమదాల వలస ఎమ్మెల్యే, రాష్ట్ర పీఈసీ చైర్మన్ కోన రవికుమార్ 60 మంది అభ్యర్థులకు సర్టిఫికేట్లను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ యువత ఉద్యోగాలకే పరిమితం కాకుండా స్వయం ఉపాధి దిశగా ముందుకు సాగాలని సూచించారు. నైపుణ్య అభివృద్ధి శిక్షణలతో భవిష్యత్తు మెరుగుపడుతుందని అన్నారు. కార్యక్రమంలో ఆర్సిటీ, యూనియన్ బ్యాంక్ అధికారులు, శిక్షకులు పాల్గొన్నారు. శ్రీ సంతోషిమాత అమ్మవారి దేవస్థానంలో వైశాఖ బహుళ చతుర్థి సందర్భంగా ప్రత్యేక పూజలు ఘనంగా నిర్వహించారు. లోక కళ్యాణం, ప్రజల ఆరోగ్యం, ఐశ్వర్యం కోసం నిర్వహించిన ఈ కార్యక్రమాలకు భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. అంగారక సంకటహార చతుర్థిని పురస్కరించుకుని అమ్మవారికి కుంకుమ పూజలు, ప్రత్యేక అర్చనలు నిర్వహించారు. అలాగే గణపతి స్వామివారికి మహాన్యాసపూర్వక నమక చమక పంచసూక్తములతో క్షీరాభిషేకం, శ్రీ లక్ష్మీ గణపతి మూలమంత్ర జపం, హోమాలు నిర్వహించారు.
ఆలయ ప్రధాన అర్చకులు మోదుకూరి కిరణ్ శర్మ సిద్ధాంతి పూజా కార్యక్రమం అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలను అందజేశారు. జిల్లాలో భూగర్భ జల మట్టాన్ని పెంచడంతో పాటు ప్రతి నీటి చుక్కను ఒడిసిపట్టే లక్ష్యంతో జలధార జలహారతి పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ స్వప్నందన్కర్ పొన్కర్ అధికారులను ఆదేశించారు. సోమవారం సాయంత్రం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడుతూ జిల్లా అభివృద్ధిలో జల సంరక్షణ కీలకమని పేర్కొన్నారు. జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు 7,376 పనులను గుర్తించగా ఇప్పటికే 3,925 పనులకు పరిపాలన అనుమతులు మంజూరు చేశామని, ఇందులో 1,196 పనులు క్షేత్రస్థాయిలో విజయవంతంగా ప్రారంభమయ్యాయని ఆయన వెల్లడించారు. ముఖ్యంగా చెరువుల పుడికితీత, ఫీడర్ ఛానల్స్ పునరుద్ధరణ, చెరువు గట్ల పటిష్టత వంటి పనుల ద్వారా సాగునీటి వ్యవస్థను బలోపేతం చేస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. వర్షాకాలం ప్రారంభానికి ముందే పూర్తి చేసి రైతులకు ప్రయోజనం చేకూర్చాలని సూచించారు. మండలాల వారీగా ప్రగతిని పరిశీలిస్తే మెలియాపుట్టి మండలం 80% పనులను ప్రారంభించి ఆదర్శంగా నిలిచిందని, ఇచ్చాపురం, వజ్రపకొత్తూరు మండలాలు కూడా మెరుగైన ఫలితాలు సాధిస్తున్నాయని ఆయన అభినందించారు. తక్కువ పురోగతిలో ఉన్న మండలాల్లో పనుల వేగాన్ని పెంచేందుకు ఎంపీడీఓలు, ఇంజనీరింగ్ అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని కలెక్టర్ దిశానిర్దేశం చేశారు. గ్రామాల్లో జలవనరుల ప్రాముఖ్యతపై ప్రజల్లో చైతన్యం కల్పించేందుకు జలహారతి కార్యక్రమాలను భాగస్వామ్యం చేయాలన్నారు. క్షేత్రస్థాయిలో ఏవైనా సాంకేతిక ఇబ్బందులు ఉంటే వెంటనే పరిష్కరించి నిర్దేశించిన గడువులోగా 100% పనులు గ్రౌండింగ్ అయ్యేలా చూడాలని అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో అసిస్టెంట్ కలెక్టర్ హరిఓం పాండ్యా, ఇరిగేషన్ ఎస్సీ పొన్నాడ సుధాకర్, డమామా పీడి లవరాజు, జడ్పీ సీఈఓ వెంకటరమణ, ఇతర జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు. గుజరాత్లో 2023లో జరిగిన పడవ ప్రమాదంలో మరణించిన వాసుపల్లి రామారావు కుటుంబానికి కూటమి సర్కార్ ఆర్థిక సాయం అందించింది. తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో 1.5 లక్షల ప్రమాద బీమా చెక్కును కుటుంబ సభ్యులకు అందజేశారు. విశాఖ ఏ కాలనీ క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో ఎమ్మెల్యే గుండు శంకర్ ఈ చెక్కును బాధితులకు అందించారు. కార్యకర్తల సంక్షేమానికి పార్టీ కట్టుబడి ఉందని, అలాంటి పరిస్థితుల్లోనూ వారికి ఆదుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు దుమ్ము సందయ్య, సిద్ధ సత్యనారాయణ, కొమర నరసింహమూర్తి తదితరులు పాల్గొన్నారు. సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామిని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు దంపతులతో కలిసి దర్శించుకున్నారు. వివాహ వార్షికోత్సవం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించి వేదాశీర్వచనం పొందారు. ఆలయానికి చేరుకున్న మంత్రి దంపతులకు శాస్త్రోక్తంగా పూర్ణకుంభంతో ఆహ్వానించి గర్భాలయానికి తీసుకువెళ్లారు. స్వామి దర్శనానంతరం కప్పస్తంభం వద్ద మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ వైశాఖ మాసంలో స్వామివారి దర్శనం ఆనందంగా ఉందని తెలిపారు. వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలిపిన అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. టెంపుల్ టూరిజం అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పౌర సరఫరాల సంస్థకు చెందిన మండల స్థాయి గోడౌన్లో పనిచేస్తున్న హమాలీలకు సోమవారం శ్రీకాకుళంలో కాకి యూనిఫామ్లను పంపిణీ చేశారు. జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ ముఖ్య అతిథిగా హాజరై తన చేతుల మీదుగా హమాలీలకు ఈ దుస్తులను అందజేశారు. హమాలీల సంక్షేమానికి, వారి గుర్తింపునకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పౌర సరఫరాల మేనేజర్ టి వేణుగోపాల్, ఉప తహసీల్దార్ మురళీధర్ నాయకులతో పాటు సిబ్బంది, బీవీవీఎన్ రాజు, వండన చంద్రమౌళి తదితరులు పాల్గొన్నారు. ఇటీవల విడుదలైన 10వ తరగతి ఫలితాల్లో నరసన్నపేటకు చెందిన విద్యార్థులు మంచి ప్రతిభ కనబరిచారు. ప్రభుత్వ పాఠశాలలో చదివిన ఏ గాయత్రి 581 మార్కులు సాధించగా, నిమ్మాడ ప్రభుత్వ వసతి గృహంలో చదివిన పి తరుణ్ కుమార్ 560 మార్కులు సాధించారు. ఈ సందర్భంగా మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు విద్యార్థులను అభినందించారు. ప్రభుత్వ పాఠశాలలో చదివిన మెరుగైన ఫలితాలు సాధించడం ఆనందంగా ఉందని తెలిపారు. మంత్రి దంపతులు విద్యార్థులను ఆశీర్వదించి భవిష్యత్తులో అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ప్రభుత్వ విద్యను బలోపేతం చేయడంలో కూటమి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల వల్లే ఈ ఫలితాలు సాధ్యమయ్యాయని మంత్రి పేర్కొన్నారు. నియోజకవర్గ ప్రజల సమస్యల పరిష్కారమే తన ప్రథమ కర్తవ్యమని శ్రీకాకుళం ఎమ్మెల్యే గుండు శంకర్ తెలిపారు. ఈరోజు క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన ప్రజా దర్బార్ కార్యక్రమంలో వివిధ గ్రామాల నుంచి వచ్చిన ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. త్రాగునీటి కొరత, రహదారుల దుస్థితి, డ్రైనేజ్ సమస్యలు, పెన్షన్లు, రేషన్ కార్డులు వంటి సమస్యలను ప్రజలు ఆయన దృష్టికి తీసుకువచ్చారు. వీటిపై ఎమ్మెల్యే వెంటనే స్పందించి సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు. అనంతరం సింగపురం, కొర్ని, కొర్లాం గ్రామాల నాయకులు, కార్యకర్తలతో సమావేశమై అభివృద్ధి పనులపై సమీక్షించారు. ప్రజలకు సంక్షేమ పథకాలు చేరేలా కృషి చేయాలని కేడర్కు సూచించారు. విశాఖ రీజియన్లో పెట్టుబడులు పెట్టాలని విశాఖ ఎంపీ ముత్తుకుపల్లి శ్రీభారత్ ప్రవాసాంధ్రులకు పిలుపునిచ్చారు. అమెరికా పర్యటనలో భాగంగా కాలిఫోర్నియాలోని మిల్పిటాస్లో నిర్వహించిన మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ సీఎం చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ $1 ట్రిలియన్ ఎకానమీ దిశగా వేగంగా అభివృద్ధి చెందుతోందన్నారు. పరిశ్రమలకు అనుకూల విధానాలు, ఆకర్షణీయ ప్రోత్సాహకాలతో విశాఖ పెట్టుబడులకు కేంద్రంగా మారుతుందని తెలిపారు. టీసీఎస్, కాగ్నిజెంట్ వంటి సంస్థలు కార్యకలాపాలు ప్రారంభించగా
గూగుల్, ఆర్సెల్ఆర్ మిట్టల్ వంటి సంస్థలు కూడా ముందుకు వస్తున్నాయని పేర్కొన్నారు. భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభం కానుండడం మరో మైలురాయిగా అభివర్ణించారు. విశాఖలో పెట్టుబడులు పెట్టి రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వాములు కావాలని ప్రవాసాంధ్రులకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఎన్ఆర్ఐ, టీడీపీ నాయకులు వెంకట్ గోగంటి, శ్రీకాంత్ దొడ్డపనేని తదితరులు పాల్గొన్నారు. వేరుశనగలతో పలు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఆ వివరాలేంటో ఈరోజు ప్రసారమయ్యే ఆరోగ్యమే మహాభాగ్యంలో తెలుసుకుందాం. సాధారణంగా మనం తీసుకునే ఆహారంలో వేరుశనగలు బలమైన ఆహారం, నూనె శాతం ఎక్కువగా ఉంటాయి. శాకాహారంగా చౌకగా మాంసకృతులు వీటిలో దొరుకుతాయి. కోడిగుడ్డులో కంటే 2 రెట్లు ఎక్కువగానే మాంసకృతులు ఉంటాయి. 70% సాచురేటెడ్, 15% పోలీ అన్సాచురేటెడ్, 15% మెనో అన్సాచురేటెడ్ ఉన్నాయి. మెనో అన్సాచురేటెడ్ కొవ్వులే శరీరానికి మేలు చేస్తాయి. ఇంట్లో ఉండే వేరుశనగ పప్పు ప్రతిరోజు గుప్పెడు తింటే ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ప్రతిరోజు ఆహారంలో వీటిని తీసుకున్నా కూడా మంచిదే. ప్రతి 100 గ్రాముల వేరుశనగల్లో 8 గ్రాముల విటమిన్ ఇ ఉంటుంది. నియాసిన్, ప్రోటీన్, మ్యాంగనీస్ పోషకాలు అధికం. అమినో యాసిడ్స్ కూడా ఎక్కువ. ఇవి పిత్తాశయంలో రాళ్ళు ఏర్పడకుండా నివారిస్తుంది. అమినో యాసిడ్స్ మెదడు నాడీ కణాలను సంబంధించి కెరోటినిన్ ఉత్పత్తి చేస్తుంది. ఇది మెదడు ఒత్తిడికి గురికాకుండా సహాయపడుతుంది. మెదడు కణాలు దెబ్బతినకుండా రక్షణ కల్పించి జ్ఞాపక శక్తి మెరుగుపరుస్తుంది. ఫ్యాట్ శరీరానికి శక్తిగా మార్పు చేస్తుంది. శరీరంలో జీవక్రియలన్నీ ఆరోగ్యంగా జరగడానికి సహాయపడతాయి. కాల్షియం, విటమిన్ డిలు ఎముక పుష్టికి దోహదపడతాయి. రైబోఫ్లేవిన్, నియాసిన్, థయామిన్, విటమిన్ B6, ఫోలేట్లు అధికంగా ఉంటాయి. ఇవి శరీరంలోని ఫ్రీ రాడికల్స్ చర్యను నిరోధిస్తుంది. చర్మ ఇన్ఫెక్షన్ రాకుండా దోహదపడతాయి. రోజు గుప్పెడు వేరుశనగలు లేదా 10 గ్రాముల నట్స్, డ్రై ఫ్రూట్స్ తింటే ఆరోగ్యం మెరుగుపడుతుందని పరిశోధకులు చెబుతున్నారు. ఈ రోజు వార్తల్లో ఒక మంచి మాటను విందాం, ఆచరిద్దాం. సమాజ శ్రేయస్సును కాంక్షించే మహనీయుల మాటల్లోంచి ఈరోజు. జీవనం గమనం గమ్యం. ఋషి చింతన. పంటకు ఆకలిని చూసే కళ్ళు ఉంటాయి, అడవులకు కాలుష్యము వినే చెవులు ఉంటాయి. మనిషికి మాత్రం ఆ రెండు కనిపించని వినిపించని మనస్సే ఉండును. సత్యమే సనాతనమైనది, క్రొత్తది ఎప్పటికీ తప్పే. తాత్కాలికంగా ఉపయోగపడినా ఎప్పటికైనా కీడే. ఓం శ్రీ గాయత్ర్యై నమః. స్పందన ప్రేక్షకుల కోసం స్పందన న్యూస్ని ఇప్పుడు యూట్యూబ్లో అందుబాటులో ఉంచడమైంది. SDV స్పేస్ స్పందన అని టైప్ చేసి వీక్షకులు తమ అనుకూలమైన సమయంలో న్యూస్ని వీక్షించగలరు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరలా ప్రసారమయ్యే స్పందన న్యూస్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. మీ మాటే మా బాట.